ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి? 3 ఆర్ 4. మరి 3లోనా 4లోనా? 3లోనే. ఎందుకని λ1 నాట్ ఈక్వల్ టు 0. ఎక్కడుంది λ1 3, 4లో? ఇది కాబట్టి నేను థర్డ్ కన్సిడర్ చేశాను. అప్పుడు ఈ λ1 దీని కోఎఫిషియంట్ ఇది మాత్రమే వస్తుంది. అప్పుడు రైట్ కన్సిడర్ యాజ్ 1a అనుకోండి. తర్వాత నెక్స్ట్ λ2 ఈక్వల్ టు 0. ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు 1లో సబ్స్టిట్యూట్ చేయండి, 2లో సబ్స్టిట్యూట్ చేయండి. 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఏంటిది 10 మైనస్ 2x1, λ2 అనేది 0 అంటే మైనస్ λ1 వస్తుంది. ఒక ఈక్వేషన్ వచ్చింది. 2 ఏమవుతుంది? 10 మైనస్ 2x2 మైనస్ λ1 వస్తుంది. λ2 0. సరే, ఈ రెండింటిని నేను సాల్వ్ చేశాను. ఇక్కడ చూడండి, రెండింటిని ఏం లేదు ఇలా రాసేసి ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే నాకు ఒక ఈక్వేషన్ వచ్చింది. రైట్, ఆ వచ్చినటువంటి ఈక్వేషన్ ఇదండి. దీన్ని నాకు ఇక్కడ ఏదైతే ఈక్వేషన్ ఏ వచ్చి